బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ అధిష్టానం మిగతా 64 స్థానాలకు క్యాండిడేట్స్ ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తుంది. అయితే కీలకమైన ఈ లిస్టు కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీని తెలంగాణ సీనియర్ నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎంపిక చేసిన అభ్యర్థులపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నట్లు సమాచారం. 3 సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణల అంశం అనేది కీలకంగా మారిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రేపు లేదా ఎల్లుండి సెకండ్ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ అధిష్టానం మిగతా 64 స్థానాలకు క్యాండిడేట్స్ ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తుంది. అయితే కీలకమైన లిస్టు కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలోని తెలంగాణ సీనియర్ నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు పైన కూడా రేపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత కూడా రెండో సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి లిస్టును కూడా 50 మంది అభ్యర్థులతో కూడిన లిస్టు విడుదల చేయడం జరిగింది. ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కూడా ప్రధానంగా ఏదైతే ఇప్పటికే 30 నుంచి 40 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఆ పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ ముఖ్య నేతలంతా పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాలపైన కూడా మిగతా సంబంధించిన ఆ స్థానాలకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా చర్చకు వచ్చాయి. ప్రధానంగా రేపు ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ నియోజకవర్గాలను అక్కడ ముఖ్య నేతలంతా కూడా పోటీ చేస్తున్న నేపథ్యం ఇద్దరేసి అభ్యర్థులను కూడా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిటీకి పంపించే అవకాశాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరిని పెడితే గెలిచే అభ్యర్థులు ఎవరైనా కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. దీనిపైన కూడా అంటే ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించి కూడా ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాషికి గౌడ్తో పాటు ఇక్కడ జక్కిడి ప్రభాకర్ రెడ్డితో పాటు మల్రెడ్డి రామరెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మిగతా నియోజకవర్గాలకు ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అజరుద్దీన్ కోరుతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఇలాంటి నియోజకవర్గాలు కూడా ఒక దాదాపుగా 20 నుంచి 30 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇలా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. వీటి అన్నిటిని కూడా పూర్తిగా ఫిల్టరింగ్ చేయాలి. అక్కడ అభ్యర్థికి సంబంధించి ఒక్కరిని ఫైనల్ చేయాలా లేదా ఇద్దరిని ఫైనల్ చేసి ఆ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలా అనే దానిపైన పూర్తిగా కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో రేపు ఇలాంటి అంశాలపైన కూడా చర్చకు వస్తే అలాగే ఇక్కడ ఏదైతే లెఫ్ట్ పార్టీలతో కొత్త అంశం పైన కూడా లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గాలు ఇస్తే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. ప్రధానంగా దానికి సంబంధించి సిపిఐకి సంబంధించి కూడా 2 సీట్లు అలాగే సిపిఎంకు 2 సీట్లు ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పిన నేపథ్యం కావచ్చు. మిర్యాలగూడతో పాటు ఖమ్మంలోని వైరా సీటు సిపిఎంకు కేటాయించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే మిగతా 4 సీట్లకు సంబంధించి కూడా ఈ మిర్యాలగూడతో పాటు మిగతా ఖమ్మంలోని కొత్తగూడెం సీటు కూడా సిపిఎంకు కేటాయించేందుకు కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో ఆ అంశాలపైన కూడా అంటే ఇప్పటికే సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం మిర్యాలగూడ సీటుతో పాటు కూడా మిగతా ఖమ్మంలోని ఒక స్థానాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక సిపిఎం సంబంధించి కూడా ఖమ్మంలోని పారేరు సీటు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక మరొక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారైతే హుస్నాబాద్కి సంబంధించి కూడా అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని బరిలో దించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హుస్నాబాద్ సీటు ఇవ్వాలని కూడా అక్కడ సిపిఐ పార్టీ
ఏదైతే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ హుస్నాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యం. అంటే ఇలాంటి అంశాలు కావచ్చు, మిగతా ఈ సిపిఐ లెఫ్ట్ పార్టీలకు ఏ స్థానాలు కేటాయిస్తారు? చాలా మంది ఆసేవకులు అయితే పార్టీలోకి చేరుతున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. సో ఆసేవకుల సంగతి ఏంటి? సెకండ్ లిస్ట్ లో ఆసేవకులను ఏమన్నా ఆశించవచ్చా మనం? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ అంటే అభ్యర్థుల లిస్టుకు సంబంధించి కూడా మూడో విడత కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది, సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిన సీట్లన్నీ కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏదైతే పోటాపోటీ నియోజకవర్గాలు కావచ్చు, ఇప్పటికే ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బరిలో దిగేందుకు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 52 అభ్యర్థులతో కూడిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడ అసంతృప్తులు కొనసాగుతున్న క్రమం కావచ్చు, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ సిపిఐ పొత్తుతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలతో సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి వాళ్లకు ఏ నియోజకవర్గాలు కేటాయించాలని పైన కూడా ఇప్పటికే సీనియర్ నేతలు వాళ్ళతో మంతనాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా రేపు ఇప్పటికే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లెఫ్ట్ పార్టీ నేతలతో కూడా ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా రేపు ఎలక్షన్ కమిటీ కంటే ముందే కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రేపు ఏదైతే ఎలక్షన్ కమిటీకి సంబంధించి కూడా చెప్పినట్లుగా రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీలోకి రావాలి అని మునుగోడు కాంగ్రెస్ నేతలు అయితే గట్టిగా కోరుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గాని పార్టీలోకి వస్తే మునుగోడు నుంచి టికెట్ ఇస్తారా, లేదంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఏమన్నా విశ్వసనీయ వర్గాల సమాచారం ఏ మేరకు ఉంది? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది. బైపోల్లో కూడా మునుగోడు నుంచి పోటీ చేసి పరాభవం పొందారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తున్న నేపథ్యం కావచ్చు, మునుగోడుకు సంబంధించిన ఆ సీటు కావచ్చు, అలాగే ఎల్బీనగర్ సంబంధించి కూడా ఆయన సీట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు, ఆయన సతీమణికి కూడా అంటే 2 సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు సీటును అక్కడ కట్టబెడతారు. ఎందుకంటే ఇప్పటికే ఆ బైపోల్స్లో అక్కడ ఏదైతే చెల్మల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగడం జరిగింది. అక్కడ దరఖాస్తు చేసుకునే నేపథ్యం, పాల్వాయి శ్రాంతి దరఖాస్తు చేసుకునే నేపథ్యం కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ఉన్న నేపథ్యం మునుగోడుకు సంబంధించి అక్కడ రాజగోపాల్ రెడ్డికి మునుగోడు కట్టబెడతారా, లేదా ఎల్బీనగర్కి తీసుకొచ్చి ఇక్కడ ఎల్బీనగర్లో ఇప్పటికే ప్రచార కమిటీ మరియాష్కి కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర నేతలు ఉన్న నేపథ్యం, దానిపైన కూడా పూర్తిగా మరోసారి సమావేశం జరుగుతుంది. రేపు ఇలాంటి అంశాలపైన కూడా రేపు ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. దానికంటే ముందు స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పోటాపోటీ నియోజకవర్గాలు కాదు, ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గాలను ఇచ్చేందుకు అక్కడ సర్దుబాటు చేసేందుకు పూర్తి కసరత్తు అయితే రేపు జరుగుతుంది. రేపు ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత కూడా 2వ విడత సంబంధించిన అభ్యర్థుల లిస్టు రేపు రాత్రి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.